జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయింది ఎవరి వల్లండి? ఈ గుడివాడ, ఈ పేరుని, ఆ వంశీ, రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ ఇటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల ఆనాడు ప్రభుత్వం వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల, వాళ్ళ బూత్ లాంగ్వేజ్ వల్ల ఈ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ 39% ఓట్లని 9% పడిపోయే విధంగా చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ముఖ్యంగా పేరు నాని ఒకడు, గుడివాడ వ్యవహారం ఒకటి. కాబట్టి ఆ పార్టీ బాగుపడే సూచనలు కానీ, ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కానీ లేకుండా వీళ్ళు మొత్తాన్ని కొట్టేస్తున్నారు. అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. ముందు పార్టీని ఒక స్టైల్లో నడిపారు ప్రభుత్వం ఉండగా, ఆ స్టైల్ వికటించింది. స్టైల్ మార్చాలి. మార్చకుండా స్టైల్కి ఇంకా పదును పెట్టి అదే పాత స్టైల్లో పదును పెట్టి మేము వస్తాం, రపా రపా నరికేస్తాం, రప్పా రపా కోసేస్తాం, రపా రపా పొడి చేస్తాం, సినిమా డైలు చెప్పి ఎవరినో భయపెట్టి ఏదో చేయాలనుకుంటూ వీళ్ళు ఆ పాతాళంలో పడిపోతున్నారు, అగాధంలో పడిపోతున్నారు. ఇది అజ్ఞానం, రాజకీయ అజ్ఞానం. ఇది ప్రజల యొక్క నాడి తెలియనటువంటి పార్టీ వైసీపీ పార్టీ. తెలుగువాడి నాడి పట్టుకోలేని పార్టీ వైసీపీ పార్టీ. అందుకే వింత పోకడ పోతున్నారు, పెడధోరణిలో పోతా ఉన్నారు. ఫ్యాక్షనిజమే హీరోయిజం అనుకుంటున్నారు, రౌడీయిజమే పెద్ద గాంధీయిజం అనుకుంటున్నారు. ఇవి కాలం చెల్లిపోయినటువంటి పాత పద్ధతుల్ని పునరుద్ధరించి పదును పెట్టి ప్రజల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి, తొక్కుకుంటూ వెళ్ళాలి, తలకాయల నుంచి తొక్కుకుంటూ వెళ్ళాలి, మామిడి పళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్ళాలని ఈ పార్టీ నాయకులు, పార్టీ పెద్దలు ప్రయత్నం చేసినంత కాలం కూటమి ప్రభుత్వానికి డోకా లేదు.